అవసరం అనుకుంటే మన ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా చేస్తారు నాకు తిక్కలేస్తే. అది అన్నపూర్ణ స్టూడియో కూడా ముందర కూడా చేసినా నేను. ఎవరిస్తారు భయ్యా, ఎవరిస్తారు? ఇవ్వరు. వాళ్ళకి మొత్తము వాళ్ళకి అమ్ముడు పోయారు. హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి, కన్నడ వాళ్ళకి, తమిళ వాళ్ళకి అమ్ముడు పోయారు. మన వాళ్ళకి అవకాశాలు లేవు. సొమ్ము మనది, సోకు వాళ్ళది. మన ఆంధ్ర వాళ్ళు, మన తెలంగాణ అంత చౌటదద్దం వల్ల మన సత్తా ఏందో ఈసారి చూడాల్సిందే. అందు గురించి మీరందరూ సపోర్ట్ చేయాలా భయ్యా, ఖచ్చితంగా పంపించాల్సిందే. మీరు కూడా ఏదో ఒక రోజు కూలి పని చేస్తే ఈ స్థాయికి ఎదిగిరు. మీరు మీ అమ్మ కూలి చేసింది, మీ అయ్య కూలి చేసింది, మీ తాత, ఎవరైనా ప్రతి ఒక్కరు పుట్టంగానే ఐఏఎస్ ఐపీఎస్ కాదు, కూలి పని చేస్తే ఈ స్థాయికి వస్తారు. కానీ మనం కూలిగా పుట్టినా కానీ కూలిగా మాత్రం చావద్దు. మనకంటూ ఒక గోల్ ఉంటది. అదే ఉద్దేశంతో నేను ఇండస్ట్రీకి వచ్చిన. ఎక్కడ అవకాశాలు దొరకలేదు. బిగ్ బాస్ పోయన్నా కానీ సినిమా అవకాశాలు సంపాదించాలనేది నా డిమాండ్. అది అందు గురించి ఖచ్చితంగా మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణలకు అవకాశాలు ఇవ్వాలా. మన వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా హిందీ వాళ్ళకి ఇస్తాము, ఇంగ్లీష్ వాళ్ళకి ఇస్తాము, తమిళ వాళ్ళకి, మలయాళం వాళ్ళకి ఆ పూలు బాగున్నాయి, ఈ పూలు బాగలేదంటే మాత్రం బిగ్ బాస్ నిలబెడతా. అది ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ కూడా కావాలా. పలగొట్టుకోండి మాత. బాలకృష్ణ కంటే ఎక్కువ తెగిస్తా అయిపోయి. ఇప్పుడు భగత్ సింగ్ బ్రిటిష్ వాడు పార్లమెంట్ లో ఒక చర్చ జరిగే క్రమంలో అది భారతదేశానికి చాలా దుర్మార్గమైన చట్టం చేస్తున్నారు అని చెప్పి, నా ప్రాణం పోయినా నా భారతదేశంలో ఉన్న ప్రజలు బాగుపడాలని చెప్పేసి ఒక బాంబు తీసుకుపోయి పార్లమెంట్ లో దేగాడు. ఆ తర్వాత ఉరిశిక్ష ఇప్పుడు దేవుడు లాగా ఉన్నాడు. ఆయన చచ్చిపోయినా కానీ దేవుడు లాగా ఎందుకు కొలుచుకుంటున్నావు? ఐ డోంట్ కేర్. నేను పోయినా పర్వాలేదు. అయినా కానీ మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణ వాళ్ళకి నెక్స్ట్ అవకాశం వస్తుంది. నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఇవ్వకపోయినా కానీ మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణ వాళ్ళకి బిగ్ బాస్ లో అవకాశం ఇవ్వాలా. ఎవరికైనా పర్వాలేదు. మన తెలుగు మన అమ్మాయి సంపాదించినే మన కొడుకులకు చెందాలి, మన బిడ్డలకు చెందాలి. కానీ ఇంగ్లీష్ వాడు, హిందీ వాడు, కన్నడ వాడు, తమిళ వాడు వీడు వచ్చేసి దోసుకొని పోతాం అంటే మన ఆంధ్ర వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు ఏమైనా చౌట దద్దమ్మలా కాదు కదా. అందు గురించి ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సిందే. వాళ్ళ తరపున నేనే చేస్తున్నా, నా తరపున కూడా నేనే చేస్తున్నా, మీ తరపున కూడా నేనే చేస్తున్నా. నాకు అవకాశం రాకుండా నీకొస్తే నువ్వు కూడా ఒక కూలి బిడ్డవే. నేను ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తా. పల్లా ప్రశాంత్ రైతు బిడ్డ అని చెప్తే నేను వచ్చి సపోర్ట్ చేసిన. ఖచ్చితంగా నేను తలకాయ కింద పెట్టి కాలు పైకి పెట్టినా మనల్ని గెలిపించిన. మీ తాతైనా కూలే ఉండొచ్చు. మరి అది నీ అదృష్టం. అరే నీ అదృష్టం అంటే అది నీ అదృష్టము. ఇంకా చాలా మంది 100 మంది ఉన్నోళ్ళే ఉండరు. 75% కూలి బిడ్డలే ఉంటారు. 25% ఉన్నోళ్ళు ఉంటారు. భయ్యా ఇప్పుడు చెప్పకూడదు భయ్యా, సారీ. నీ ఖచ్చితంగా చేస్తావు. పల్లవ్ ప్రశాంత్ చెప్పిండిగా భయ్యా. మంచి క్వశ్చన్ పల్లవ్ ప్రశాంత్ చెప్పిండిగా. నేను చేస్తా. చెయ్యకపోతే బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఇదే చెట్టు కూరి తీయండి నన్ను. ఏం చేస్తావు చెప్పు ఫస్ట్. ఇప్పుడు చెప్పకూడదు. ఒకవేళ నేను అడుగుతా చెప్పొచ్చు అని చెప్తా. నేను వాళ్ళని కనుక్కుంటా. చెప్పొచ్చు అని అంటే చెప్తా. చెప్పొచ్చు, నీ ఇష్టం. నాకు తెలియదు కదా, వాళ్ళని అడుగుతా. ఎందుకంటే జనాలకు ఏం చేస్తావు అది చెప్పు. పల్లవి ప్రశాంత్ భయ్యా నేను చెప్తున్నా, నేను ఒక కూలి బిడ్డని. నేను చెప్తున్నా, ఈ పచ్చని చెట్టు కింద నేను చేయకపోతే ఇదే కొర్రుకు తాడు తీసుకొచ్చి ఉరిదీయండి నన్ను. ఇదే చెట్టుకు మీ అందరి ముందల చెప్తున్నా. నేను విన్నర్ గా వచ్చిన డబ్బులన్నీ కూలి బిడ్డలకి, చదువులకి. మామూలుగా నేను ఉత్తగానే నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, కాళ్ళు వచ్చింది, కడుపులు వచ్చింది నాటి కాదు. మినిమం డిగ్రీ పేరుతోటి ట్రస్ట్ ఏర్పాటు చేసి KG to PG
చదువు కోసం కూలి బిడ్డలకే, ఆల్రెడీ ఇస్తా ఫ్రీగానే. కూలి బిడ్డలకి నేను ఇస్తా. ఎవడిస్తున్నాడు? ఇస్తుందా? ఎవడిస్తున్నాడు? నువ్వు బాగుంటే పొడిచి ఇస్తున్నారా? ఎవరన్నారు? గవర్నమెంట్ బోర్డు ఇస్తున్నారు ఫ్రీగానే. ఏమిస్తున్నారు? ఫ్రీగా చదువు ఇస్తున్నారు, ఫుడ్ ఇస్తారు ఫ్రీగా. గవర్నమెంట్ వల్ల కాదు నేను అనేది. గవర్నమెంట్ అయినా చెప్పేది నువ్వు, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఎవరైనా అడుగు క్వశ్చన్, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఏ కులం అయినా ఏ మతం అయినా కానీ, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎవరైనా కానీ కూలి బిడ్డలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చి అయిపోగొట్టడం కాదు, ఈ రోజు ఇచ్చి అయిపోగొట్టడం కాదు, నా ప్రాణం ఉన్నన్ని రోజులు ఇచ్చేస్తా ట్రస్ట్ ద్వారా. ఆ ట్రస్ట్ ద్వారా నా ప్రాణం ఉన్నన్ని రోజులు ఇచ్చేస్తా ట్రస్ట్ ద్వారా. ఆ ట్రస్ట్ పోతే నేనేం చేయలేను. ఆ ట్రస్ట్ ఉంటది కదా, ఎవరు ఆ ట్రస్ట్ ఉంటది కదా, నీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు నడిపిస్తారు. ఆ ట్రస్ట్ పైన కానీ మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. 100లో ఒక్కడన్నా మంచిగా ఉంటాడు, ఆడు నడిపిస్తాడు. నువ్వే నడిపి, అది నాకంటే మంచోడు ఎవడు లేడేక. అది నువ్వు నడిపి, అది ఇక్కడ మంచోడు అంటే ఎవడు నేనే. అది అందు గురించి ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ వస్తానా నేనే మంచోడిని ఎవడు అంటే నేనే. నేను కూడా వస్తా, ఈ భాగం అవుతా, ఈ దీక్షలో నేను కూడా భాగం అవుతా. చేయండి, నన్ను కూడా చేయండి, భాగం చేయండి. ఈడు ఎలా పోయేది బిగ్ బాస్ లోకి? నేను కూడా పోతా. రావచ్చు బిగ్ బాస్ లోకి నేను కూడా పోతా. జెండా పాతేస్తా అంతే. అంతే, పాతేయాల్సిందే, తగ్గేదేలే. ఒక మంచి ఫస్ట్ దండ సగమేనా? సరే